ఎప్పుడూ కేడర్ మధ్య ఉండే లీడర్ కొన్నాళ్ళుగా సైలెంట్ అయిపోయారు. ఆయన మౌనం వ్యూహాత్మకమేనా? కూతురి భవిష్యత్తుపైనే ఆయన ఫుల్ ఫోకస్ పెట్టారా? ఆ సీనియర్ కూతురి వారసత్వంపై పార్టీలు ఎలాంటి సమీకరణాలు నడుస్తున్నాయి? విజయనగరం పాలిటిక్స్లో కోలగట్ల మార్క్ వ్యూహాలపై వర్కౌట్ అవుతాయా? పార్టీ పెద్దలు పిలిచి పెద్ద ఆయన అడిగిందిస్తారా? కోలగట్ల వీరభద్రస్వామి రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మలుపులున్నాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి అశోక్ గజపతిరాజు లాంటి దిగ్గజాన్ని ఓడించి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు కోలగట్ల. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా నిలిచారు. 2014లో ఓడిపోయినా పార్టీని వీడకుండా నియోజకవర్గంలో పట్టు నిలుపుకున్నారు. 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా శాసనసభ డిప్యూటీ స్పీకర్గా అత్యున్నత పదవిని కూడా అధిరోహించారు. నియోజకవర్గంలో తనకంటూ ఒక బలమైన క్యాడర్ని నిర్మించుకోవడంలో కోలగట్ల విజయం సాధించారు. 2024 కూటమి ప్రభంజనంలో కోలగట్ల వీరభద్రస్వామి ఓటమి పాలయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీపై పూర్తి పట్టు సాధించినప్పటికీ ప్రతిపక్షంలోకొచ్చిన తర్వాత స్థానికంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇదే సమయంలో ఆయన కూతురు మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు చర్చకొస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లేదా భవిష్యత్తు మున్సిపల్ ఎన్నికల్లో శ్రావణికి తగిన ప్రాధాన్యం దక్కాలని కోలగట్ల ఆశిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పార్టీ కోసం మొదట్నుంచి నిలబడిన తమ కుటుంబానికి వైసీపీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రావాలనేది ఆయన అంతర్గత వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు సీనియర్ నేతగా పార్టీని క్షేత్రస్థాయిలో నడిపించాల్సిన కోలగట్ల ప్రస్తుతం కొంత మౌనంగా ఉండటం వైసీపీ క్యాడర్లో సందిగ్ధతకు దారితీస్తోంది. జిల్లాలోని ఇతర కీలక నేతలతో ఉన్న అంతర్గత సమీకరణాలు, ఇటు సొంత వారసత్వాన్ని స్థిరపరచాలనే ఆలోచనల మధ్య కోలగట్ల అడుగులు వేస్తున్నారు. కేవలం సొంత వర్గాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే కొందరి వాదనల్ని పక్కన పెడతాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వ్యూహాత్మక మౌనం పాటించడం ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారనేది విశ్లేషకుల అంచనా. కోలగట్ల అంతరంగమేంటో సొంత పార్టీ నేతలకే అంతుచిక్కడం లేదు. ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా కనిపించే కోలగట్ల ఇప్పుడు ఒకప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం, సమావేశాలు, నిరసనలు అంటూ నిత్యం ప్రజల మధ్యనే కనిపించేవారు కోలగట్ల. కానీ కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యక్రమం ఉంటే హాజరవుతున్నారు, నాయకత్వం పిలిస్తే ముందుకొస్తున్నారు తప్ప యాక్టివ్ రోల్ తీసుకోవడం లేదు. కూతురు శ్రావణి రాజకీయ భవిష్యత్తుపైనే కోలగట్ల ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. గతంలో డిప్యూటీ మేయర్ బాధ్యతలు కూడా నిర్వహించిన అనుభవం ఉండడంతో తనకు బదులుగా కూతుర్ని పొలిటికల్గా ప్రమోట్ చేయాలని భావిస్తున్నారట. ముఖ్యంగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిపై కోలగట్ల కన్నుపడిందని అంటున్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తన కూతురు శ్రావణ్ని వైసీపీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని, దానిపై ఇప్పుడే తనకు హామీ ఇవ్వాలని కోలగట్ల పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ నాయకత్వం నుంచి ఈ విషయంలో క్లారిటీ వచ్చేదాకా కొన్నాళ్లు కామ్గా ఉండాలన్న వ్యూహంతో కోలగట్ల ఉన్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయంలో క్లారిటీ లేదు. అప్పటికీ రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయో తెలియదు. అందుకే అలాంటి హామీలకు ఇది సమయం కాదని పార్టీ నాయకత్వం సంకేతాలిస్తోందని సమాచారం. అధిష్టానం ఆలోచన ఎలా ఉన్నా జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న కోలగట్ల వీరభద్రస్వామి ఇప్పుడు కూతురు శ్రావణి రాజకీయ భవిష్యత్తు కోసం నియోజకవర్గంలో తన పట్టును కాపాడుకునేందుకు తెరచాటు వ్యూహాలు రచిస్తున్నారు. మరి ఆయన మౌనం వెనుకున్న లెక్కలు పార్టీకి ఎంతవరకు కలిసొస్తాయి? కోలగట్ల డిమాండ్లకు అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనేది రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది.